భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ముందుకెళ్ళేటట్టు పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాలు కృషి చేశారు. 2019 ఎన్నికలు అయిన తర్వాత 2020 జనవరి సంక్రాంతి కన్నా ముందు మొట్టమొదటి మీటింగు భారతీయ జనతా పార్టీ నాయకులతో ఢిల్లీకి వెళ్ళి పెట్టుకున్నాం. ఆ మీటింగ్లోనే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ పొత్తు కుదిరింది. ఆ రోజున ఇది ఎప్పుడు 2020 జనవరిలో మనం 4 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం. దాని తర్వాత మనం తెలుగుదేశం పార్టీతో కూడా మనం కలిసి ముగ్గురం ఉంటేనే మనం మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతాం. వాళ్ళ కోసమే మనం నిలబడాలి, ప్రజల కోసం అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. మర్చిపోబాకండి ఇవన్నీ కూడా. ఈ మాటను ఎందుకన్నా అంటే స్వార్థం కాదు. మీరందరూ కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, మీరందరూ కూడా ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. చాలామంది కుటుంబాల్లో అసలు నువ్వేంటి ఆ పార్టీ కోసం తిరుగుతున్నాను మాట అన్నారా లేదా చెప్పండి? ఇబ్బంది పెట్టారు లేదా మిమ్మల్ని చెప్పండి? ఎక్కడ పోయినా జనం మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు కదా. మరి ఆ పరిస్థితి పోయి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. మనకు ఒక వేదిక, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రాష్ట్ర మంత్రులుగా మేము ఉన్నాం, శాసన మండలిలో హరిప్రసాద్ గారు ఉన్నారు, శాసనసభలో నానాజీ గారు ఉన్నారు. అందరం కలిసికట్టుగా ఇప్పుడు డీసీసీ చైర్మన్ బాబు ఉన్నారు, సుధీర్ గారు ఉన్నారు. పదవులు మనకి ఎప్పుడు వస్తాయంటే మనం ఒక కట్టుబడి ఒక పట్టుదలతోటి కలిసికట్టుగా మనం పనిచేసిన